నేనైతే నరకం చూసిన. ఇవాళ మొత్తం 640 కిలోమీటర్లు నడిపిన, కానీ 630 కిలోమీటర్లు చాలా ఈజీగా నడిపిన, కానీ 10 కిలోమీటర్లు నడపడానికే మొత్తం వాష్. వెల్కమ్ టు డే 3, 3వ రోజు మీకు స్వాగతం. నిన్న బండి ఖరాబ్ అయింది కదా, బండి బాగా చేపించుకున్నాం. దాని తర్వాత బండి స్టార్ట్ చేసే లోపు ఆడ వాన మస్తు పడ్డది సాయంత్రం దాకా, అందుకని ఈయన ఉండిపోయినాం. ఇప్పుడు 5 అవుతుంది పొద్దుగాల, 3వ రోజు మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం. నేనేమో ఇగో హెల్మెట్ గిట్లా పట్టుకొని నేను మీతో మాట్లాడుతున్నా. మజా వచ్చేసింది కదా బ్రో. హాయ్ చెప్పు. హాయ్ శివం, హాయ్ బోల్దే. హాయ్. వస్తుంది ఈరోజు ఫస్ట్ పెట్రోల్, 3వ రోజు మొదటి పెట్రోలియం. ఓకే, నికాల్ భయ్యా. $977. అయిపోయింది. బజ్జీలు ఇది రెండోది తెగబట్టి విజయవంతంగా. స్టార్ట్ అయినాం. ఇప్పుడు 7:42 అవుతుంది. ఒక 160 కిలోమీటర్లు వచ్చి ఉంటాం. 8 గంటల దాకా ఆగి కొంత దూరం పోతే ఇంకేమైనా తినిపోతే అయిపోతుంది. ఇంక మధ్యాహ్నం వేడి ఆగకుండా అని అనుకుంటున్నాం. చూడాలి. బయట అన్నిటికన్నా బెస్ట్ ఫుడ్ పోహానే. మేమైతే పోహా ఆర్డర్ చేసుకున్నాం. మేము ఇది కంప్లీట్ చేస్తాం. తిన్న తర్వాత నేను మీకు ఒకటి చూపిస్తా. ఇగో వెనకిలా కొంతమంది కనిపిస్తున్నారు కదా మీకు, వాళ్ళ గురించి చెప్తా. వెనకిలా ఆడ కనిపిస్తున్నారు కదా, మొత్తం తిన్నాక చెప్తా ఇది మీకు. ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ పోయించుకుంటున్నాం. ఇగో మా అన్నయ్యుడు పెట్రోల్ బంకులో ఇప్పుడే వచ్చిండు. ఈ బ్యాక్గ్రౌండ్ అన్ని కొండలు మస్తు ఉన్నాయి అసలు. అంటే నేను ఉండే చోట ఎండ కొడుతుంది, ఇక్కడ సూర్యుడే రాలేదు. అండ్ మస్తు ఉంది ప్లేస్ అయితే. వెయిట్ చేయండి, ఇంకా మస్తుగా చూపెడతాం. మస్తుగా ఉంటుంది. బాయ్. మాకు అవినాభావ సంబంధం ఉంది. దిగు. మీకు నేను ఒక స్టోరీ చెప్తా. స్టోరీ అంటే లాస్ట్ ఇయర్ జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రేవా దగ్గర ఉన్నాం. మీరు నన్ను లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు తెలుస్తుంది.
రాత్రి 11:30కు ఇట్లా ఒక బండి నన్ను అనుపన్నని వేరే బండి ఇట్లా అడ్డం పెడితే మేము ఈ దాబా దగ్గర ఆగినాం. గుర్తొచ్చి మేము కూడా ఇప్పుడు ఈడ ఆగినాం, ఒక ఛాయ్ తాగిపోదాం అన్నట్టు. ఇంకోటి పొద్దుగాల నుంచి ఏంది మన సియోని దగ్గర నుంచి ఇప్పటి 11:30 అవుతుంది. ఆల్మోస్ట్ 350 కిలోమీటర్లు వచ్చినాం, 370 వచ్చినాం. ఇంకా 230 ఉంది ఈ నుంచి వారణాసి. నిజంగా ఇది మనకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ దాన్ని విజిట్ చేసినప్పుడు ఉండే ఆ తృప్తి మస్తు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నిజంగా ఈ దాబా మాకు దొరకలేదు అనుకో, వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తుంటారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు చక్కగా గందీసి పెట్టారు. ఈడ బండి ఆపి ఇక లోపల దాబాలో ఉన్న అన్నవాళ్ళు ఉరుకొచ్చారు. 5-6 మంది పైనే ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళని బెదిరించారు, మీరు పోతారా పోలీసులను పిలవాలన్నా అని. అందుకు మేము బతికినమేమో అని అనిపిస్తుంది. అదే కృతజ్ఞత భావంతోనే ఇక్కడ ఆగినయ్యాల. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పోయినసారి ఉన్న స్టాఫ్ లేరంట, వేరే వాళ్ళు మారిండ్రంట. పోహా చాయ్ జబర్దస్త్, అంటే మస్తు నచ్చింది. ప్రశాంత్ నీకెట్లుంది? సూపర్. ఇగో ఒక ప్లేట్ పోహా తిందాం అనుకున్నాం, 2 ప్లేట్లు వేసేసినాం. నువ్వు తిన్నాను, నేను తిన్నా అంటే నువ్వు తిన్నావు స్వామి ఒక ప్లేట్. ఇగో మీరు గుర్తుపెట్టుకోండి, పోహాలో ఇది కలుపుతారు, ఇది కలిపితే తినబుద్ధి కాదు, గలీజ్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పోహా తింటే ఇవి కలుపుకోకండి, వేరే వేసుకొని ట్రై చేయండి. దీని దగ్గర ఛాయ్ కూడా మస్తు ఉంది. ఇవాళ తాగిన ఛాయ్లో బెస్ట్ ఛాయ్ ఇదే. హలో నమస్తే, నేను మీ ప్రశాంత్ని మాట్లాడుతున్నా. ఇప్పుడే టిఫిన్ అయిపోయింది. ఇప్పుడే మేము ఒక దగ్గర అయినాం. అన్నయ్య వాళ్ళకు మెమరబుల్ హిస్టరీ అంటే ఇది. దెన్ అలా జరుగుతూ ఉంటాయన్నీ చూస్తూ వెళ్ళిపోవాలంటే మన గమ్యస్థానానికి చేరేటప్పుడు ఇలా ఆటంకాలు అవుతూ ఉంటాయి. దాన్ని అంటే అతిక్రమించి వెళ్ళాలి, మన గమ్యాన్ని చేరుకోవాలి. ఇంకా 239 ఉంది నా గమ్యానికి దూరం. నేను దాదాపు 2 డేస్ నుంచి బండి మీద ప్రయాణం చేస్తున్నా. అస్సలు మధురానుభూతులు ఎన్నో నాకు అవపడ్డాయి. నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే చాలా సూపర్. హైదరాబాద్ నుంచి గుట్ట దాకా ఒక ఎత్తు అయితే, గుట్ట నుంచి కాశీ దాకా ఒక ఎత్తు. అస్సలు ఇది మెమరబుల్ జర్నీగా మిగిలిపోతుంది. కాశీకి వచ్చినప్పుడు అయితే అంటే ఈ రోడ్లో వచ్చినప్పుడు ఇక్కడ భలే తృప్తి అనిపిస్తుంది నాకైతే. మధ్యప్రదేశ్ దాటి మీర్జాపూర్ దగ్గరలో ఈ కొండలు ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అవుతా. హాయ్ 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 హాయ్. పోయిన సంవత్సరం వీడికి రానికే మస్తు భయపడి ఇబ్బంది పడి వచ్చినాము. ఈ సంవత్సరం మాత్రం చాలా చాలా హ్యాపీగా వచ్చినాం. ఇగో ఈ మీర్జాపూర్ దగ్గర కొండలు భలే ఉంటాయి. నిజం చెప్పాలంటే భలే సాటిస్ఫై కూడా ఇస్తాయి. ఎట్లా అంటే ఇటు తిప్పి కెమెరా ఇటు తిప్పి మీకు చూపిస్తా, మస్తు అంటే మస్తు ఉంటాయి. ఏమైంది? ఇక చూడు, ఇదిరా మస్తు ఉంటాయి అసలు. మీర్జాపూర్ కొండల్ని ఒకసారి వీక్షించండి. ఏమన్నా యాక్సిడెంటా? ఓ యప్పా, ఎందుకు అవకాశం ఇస్తావు? అసలు అవకాశమే ఇవ్వకు కదా. అసలు అవకాశమే ఇవ్వకపోతే అసలు జడ్జే చేయరు కదా, అవునా కదా? అట్లా వాయమ్మ పడుతుంటే ఇలాగా. కెమెరా కాదు, ఇగో ఇది మొత్తం ఇట్లా అయిపోయింది. అందుకే ఎన్కిల్కి ఉండాలి, అందుకే పొట్ట ఉండకూడదు. నాకు నెల రోజులు టైం ఇస్తే పొట్ట గిట్ట మొత్తం కరిగిపోవాలి. లే
స్వామి నువ్వు మనిషి కానీ మనిషితోనే తిరుగుతున్నావు ప్రయాగ్రాజ్ 101 వారణాసి 80 వారణాసి స్టేట్ వయా రైట్ పడకపోతే మంచిదే పడితే ఇగో ట్రాఫిక్ అంటే దాన్ని ఏమంటారు ఇంత దూరం నడిపినా ఏమనిపించింది ట్రాఫిక్లోకి వచ్చేటాళ్ళకి నరకం అసలు ఇగో ఇట్లాంటి దాంట్లో ఎక్కాలి వెళ్ళిపోవాలి సందులలో పోతే విడలి ఇగో పెద్ద ఆటలు కాదు చిన్నవి కాదు వదిలే నువ్వు కరెక్ట్ లొకేషన్ చెప్తామే ఫోన్ జాగ్రత్త గట్టిగా పట్టుకో అవతలకి పోయి ఇవతలకి మళ్ళా ఏం ఈసారి వస్తుంది ఏం ఏదో పండుగ ఉన్నట్టుంది స్వామి అంటే మనం మంచి టైంలో వచ్చినాం అది మ్యాప్ కరెక్టేనా నీకు లెఫ్ట్కి రైట్కి తేడా తెలియదా లెఫ్ట్ అన్నవే మనం ఇంత పొరపాటు చేసినాం అనుకో రైటా చూడని కూడా చూసుకోలేడు నేనైతే నరకం చూసిన ఇవాళ మొత్తం 640 కిలోమీటర్లు నడిపిన కానీ 630 కిలోమీటర్లు చాలా ఈజీగా నడిపిన కానీ 10 కిలోమీటర్లు నడపడానికే మొత్తం వాసింది అలిసిపోయింది అంత ట్రాఫిక్ ఉంది ఏమైపోయింది మొత్తం ఇట్లయింది పరిస్థితి మొత్తానికైతే కాశీ వచ్చేసినాం కాశీలో మన మొత్తానికైతే కాశీ వచ్చేసినాం కాశీలో మన మిత్రుడు శివస్వరూపానంద ఉన్నారు కదా కాశీ శివస్వరూపానంద వీళ్ళ ఆశ్రమంలో ఇప్పటికైతే వచ్చేసినాం మనోడు లేడు చూడాలి ఇంకా ఈ మొత్తానికైతే కాశీ వచ్చేసినాం విజయవంతంగా